అందరికీ నమస్కారం. అమ్మమ్మ ముచ్చట్లు ఛానల్కి స్వాగతం. మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు వినాయక చవితికి పూజ చేసుకుంటున్నాం, వినాయకుడిని పెడుతున్నాం. మా ఫ్యామిలీ అంతా వినాయకుడిని పెడుతున్నాం. మొత్తం వినాయకుడిని పెట్టుకొని పసుపు వినాయకుడిని పెట్టి ఉండ్రాళ్ళ దండ వేస్తాను. ఇప్పుడు కూడా నేను యాలకుల దండ వేస్తాను స్వామికి. ఉండ్రాల దండ, యాలకుల దండ, పసుపు పువ్వుల దండ మొత్తం అన్నీ కూడా వేసి వినాయకుడిని పెట్టామన్నమాట. వినాయకుడికి వేస్తున్నాము. దీపాలు వెలిగిస్తుంది మా కోళ్ళు. దీపాలు వెలిగించి ఆ తర్వాత పసుపు వినాయకుడిని తయారు చేసుకొని పసుపు వినాయకుడికి పూజ చేస్తాం. ఫస్ట్ పసుపు వినాయకుడికే పూజ చేస్తాం కదా. పసుపు వినాయకుడికి పూజ చేసి ఆ తర్వాతను మొత్తం వినాయకుడి దగ్గర పత్తిర్లు వాటితోటి పూజ చేస్తాం. ఇప్పుడు దీపాలు వెలిగిస్తున్నాము. దీపాలు వెలిగించి మా బాబు వెలిగించాడు, కోళ్ళ వెలిగించింది. ఇప్పుడు మా ఆయన గారు నేను వెలిగిస్తాం అన్నమాట. వెలిగించిన తర్వాత ఇప్పుడు మొత్తం నైవేద్యాలకి అన్నిటికి ప్రిపేర్ చేసుకున్నాం. మొత్తం 9 రకాల నైవేద్యాలు చేస్తాను. 9 రకాల నైవేద్యాలు: ఆరతి, ఉండ్రాళ్ళు, పాలముంజులు, పరవాన్నం, కొమ్ము శనగలు, ఉలవలు పెడతాను నేను. ఎప్పుడు కూడా ఉలవలు పెడతాం. మొత్తం అన్ని ప్రసాదాలన్నీ కూడా రెడీ చేసుకొని, పళ్ళు కాయలు అన్ని ప్రసాదాలు అన్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్నాం. పక్కన పెట్టి పత్రులు అన్నీ తీసి పక్కన పెట్టుకుంటే ఇప్పుడు పూజకి రెడీ చేస్తున్నాం అన్నమాట. పూజకి రెడీ చేసి మంత్రాలు చదువుతుంది మా కోళ్ళ. మంత్రాలు చదువుతుంది. शङ्खचक्रधर